హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఒక కొత్త నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే ఆర్బీఐ రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో దాని గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఏంటనేది డీటెయిల్డ్గా. సో ఇక్కడ చూడండి ఒకసారి. సో ఆర్బీఐ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ కదా. సో ఏంటంటే ఆఫీస్ అటెండెంట్ అనే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అనమాట. సో ఇదేంటంటే టోటల్ పోస్టులు అనేవి 572 ఉన్నాయి ఆల్ ఇండియా వైడ్. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది జనవరి 15 నుంచి స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసేసి ఫిబ్రవరి 4న ఇది లాస్ట్ డేట్ అవుతుంది. సో ఎగ్జామ్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్లో వచ్చేసి మొత్తం 120 మార్క్స్. 120 మార్క్స్కి 90 మినిట్స్ మాత్రమే టైం ఇచ్చాడు. సో ఈ 120 మార్క్స్ కూడా సో రీజనింగ్ వచ్చేసి 30 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి ఇంగ్లీష్ 30 మార్క్స్, సో జీకే 30 మార్క్స్, అర్థమెటిక్ 30 మార్క్స్. సో ఈ విధంగా పేపర్ ప్యాటర్న్ ఉంటుంది. ఎగ్జామ్ డేట్ కూడా వచ్చేసాడు ఆల్రెడీ. ఆడు ఏంటంటే ఫిబ్రవరి 28 ఆర్ మార్చ్ 1న ఈ ఎగ్జామ్ అనేది మేము కండక్ట్ చేస్తామని చెప్పారు వాళ్ళు. సో అది ఆ రోజున అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో వచ్చేసి మన టోటల్ పోస్టులు వచ్చేసి మనకి 572 ఉన్నాయి కదా. అందులో వచ్చేసి మన హైదరాబాద్ జోన్ కింద 36 పోస్టులు అంటే 36 పోస్టులు మాత్రమే ఉండే. 36 పోస్టులు కూడా ఎస్సీకి 3, ఎస్టీకి 3, ఈడబ్ల్యూఎస్ 3, సో ఓసీ కేటగిరీ కింద ఒక 27 పోస్టులు ఉండేవి ఫ్రెండ్స్. సో అందరూ కూడా ఈ ఎలిజిబిలిటీ అనేది ఎలా ఉందంటే ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్కి మాత్రమే, 10+2 స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. సో ఇంకేంటంటే డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఇవ్వలేదు దీంట్లో. 10+2 మీన్స్ ఇంటర్మీడియట్ అవ్వచ్చు లేదా డిప్లొమా అయినా అవ్వచ్చు. సో మీరు ఈ విధంగా అప్లై చేసుకుంటే మీకు చాలా మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. శాలరీ కూడా అప్రాక్సిమేట్లీ 46,000 వరకే ఉంది గ్రాస్ వచ్చేసి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.